నువ్విక్కడికొచ్చి ఏం మాయ చేశావో అదే మాయ నేను కూడా చేశాను. అదే ఏం చేశావు? ముళ్ళుని ముళ్ళుతోటే తీయమని మా అత్తయ్య నాకు చెప్పింది. అందుకే నువ్వు లంచమిచ్చి నా పొలం ఎలా లాక్కోవాలని తప్పుడు రిజిస్ట్రేషన్ చేశావో అదే విధంగా నేను చేశాను. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నువ్విప్పుడు చేసిందే చాలా తప్పు. మళ్ళీ ఇలా ట్విస్ట్ అని చెప్పి సస్పెన్స్ లో పెట్టకు. నాకసలే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు చేసిన పనికి నువ్వు కార్లో ఏసీ వేసుకుని కూర్చున్నా నీకు ఒళ్ళు మండుతుంది. అది ఈ అభి అంటే. ముందా సస్పెన్స్ ఏంటో చెప్పు. కంగారు పడిపోకు. ఓటమిని చూడ్డానికి ఇంత దూరం వచ్చారా అని ఎగతాళి చేశావు కదా. ఇప్పుడు నువ్వెలా ఓడిపోయావో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నావు. కాలం చాలా బలమైంది. పాపం ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు అభి, లేదంటే కింద పడి గిలగిలా కొట్టుకునేలా ఉంది. ఏముంది, నువ్వు లంచం ఇచ్చిన ఆఫీసర్కే నేను లంచం ఇచ్చాను. కానీ నా పొలం కోసం కాదు, ఆ ప్రెసిడెంట్ గారి 20 ఎకరాల పొలం కోసం. మళ్ళీ 20 ఎకరాలేంటి? 2 ఎకరాల డాక్యుమెంట్స్ ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు 20 ఎకరాల డాక్యుమెంట్స్ కూడా ఉండొచ్చు కదా. అదే ఆ ప్రెసిడెంట్ గారికి చెప్పా. 2 ఎక్కువ 20 ఎక్కువ అంటే 20 ఎక్కువని దారిలోకి వచ్చాడు. నా పొలం నాకు తిరిగిచ్చేసి తన పొలాన్ని కాపాడుకున్నాడు. ఇది చీటింగ్ అభి. దొంగ దగ్గరే దొంగతనం చేయడం, మోసగాడినే మోసం చేయడం ధర్మ విరుద్ధం కాదు. నీది దొంగ బుద్ధి అయితే నాది లాయర్ బుద్ధి. నువ్వు క్రిమినల్ అయితే నేను క్రిమినల్ లాయర్ని. అభి గురించి ఇంకా నీకు అర్థం కాలేదా? ఇండియాలోనే టాప్ లాయర్ని నీ తరపున పెట్టుకున్న తనని ఓడించి నిన్ను నేరస్తురాలిగా నిలబెట్టింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఏం చేయగలను అనుకొని వచ్చావు మరి? వచ్చారా? ఇదిగోండి ల్యాండ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు అమ్మగలరా? ఒక వారం టైం ఇవ్వండి, మంచి పార్టీని చూసి పెడతాను. అలాగే. నీ చుట్టూ ఉన్న వాళ్ళను తొక్కాలనుకుంటే నిన్ను తొక్కేవాడు కూడా ఉంటాడు కనిష్క.